గురుగారు, శ్రీకృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారని అంటారు కదా, అందులో లక్షణ అనే పేరుతో ఆయనకి భార్య ఉందా? ఆమె ఎవరు? శ్రీకృష్ణుడి అష్టభార్యలు ఇంకా 16,000 మంది, ఇట్లా రకరకాలైన అనేక సన్నివేశాల్లో ఆయన గురించి చెబుతాం. చెప్పి రాముని వలె ఆచరించండి, కృష్ణుడు చెప్పినట్టు వినండి, ఆయన చేసినట్టు చేయకండి అని కూడా చెబుతూ ఉంటారు చమత్కారంగా. అంటే ఆయన అట్లా చేశాడని నేను అట్లా చేస్తాను అనొద్దు. కాబట్టి కృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అని మనకు మన పురాణములు చెబుతున్నాయి. మిగతా భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా అంశావతారములు. అనగా ఆ అవసరం కోసం ఆయన మత్స్యావతారం ఎత్తాడంటే మత్స్యావతారం తర్వాత ఆయన పెద్ద పుస్తకం ఏం లేదు దానికి. మత్స్యావతారంలో ఆ పని చేశాడు, వెళ్ళిపోయాడు. అంటే అది కొద్దిసేపు అన్నమాట. అది అంశావతారంగా ఉంటాం. కూర్మావతారం ఈ క్షీరసాగర మథనం కోసం ఆ సముద్రం, ఆ కొండని, మందర పర్వతాన్ని పైకి పెట్టడానికి కొద్దిసేపు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కూర్మావతారం గారు ఎక్కడున్నారండి, ఏ ఊళ్ళో ఉంటున్నారు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారంటే ఇంకా అవేం లేవు. ఆ తర్వాత ఇట్లాంటి అవతారాలు పోగా రామావతారం దగ్గరికి వచ్చేప్పటికి పరశురాముడు ఏదో ఆయనకు కోపంతో ఆయన ఏదో చేశాడు, ఆయన ఒక ఉద్దేశం కోసం పరశురాముడు, నరసింహుడు, వీళ్ళందరూ కూడా కొన్ని ప్రయోజనాల కోసం వచ్చినట్టుగా అవతార స్వరూపం తెలియజేస్తుంది. ఇక రామావతారం మానవ జాతిని సంస్కరించడం కోసం వచ్చినటువంటి అవతారం. అంటే 99 మార్కులు లేదా 90 మార్కుల దాకా వచ్చిందనమాట. ఇక 100 మార్కులకి 100కి 100 ఏది అంటే కృష్ణావతారం. కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు అనే మాట ఎవరికి వర్తిస్తుందంటే కృష్ణుడికి వర్తిస్తుంది. కృష్ణ భగవాన్ అంటాం కానీ రామ భగవాన్ అనం. శ్రీరామచంద్రుడు మహానుభావుడు అంటాం తప్ప రామ భగవాన్ అనం, కృష్ణ భగవాన్ అంటాం. కాబట్టి భగవంతుని లక్షణాలు సంపూర్ణంగా ఉన్నవాడు శ్రీకృష్ణుడు. నేను ఏదో అడిగితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇది అందులో అటువంటిది అనమాట. ఈ లక్షణ అనేటువంటి లక్షణాపరిణయం అనేటువంటిది ఒక గొప్ప కావ్యం కూడా ఉంది. ఈ ఆయన బంధువుల్లోనే ఒక ఆయన కూతురు ఈ లక్షణ అనే ఆమె. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ అమ్మాయికి వరుడు కోసమని మత్స్య యంత్రాన్ని పెట్టాడు. ఆ రోజుల్లో వరుడి కోసం అంటే పెళ్లి కొడుకుని ఎన్నుకోవటానికి పరీక్షలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ద్రౌపదికి మత్స్యయంత్రం కొట్టడం, ఆ ఆకాశంలో తిరిగేటువంటి మత్స్యాన్ని కింద నీళ్ళల్లో చూసి ఈ నీడని దానితో కొట్టడం, ఈ మత్స్యయంత్రం కొట్టిన వాడికే మా అమ్మాయిని ఇస్తా, ఈ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికే మా అమ్మాయిని ఇస్తా అని ఆ రోజుల్లో పిల్ల తండ్రులు ఇటువంటి సవాళ్ళు విసిరేవాళ్ళు అనమాట. అటువంటి వాడే నా అల్లుడు కావాలి అని. కాబట్టి రాముడు ధనుస్సు ఎక్కబెట్టబోతే విరిగిపోయింది అనుకోండి. కనుక అదేవిధంగా మళ్ళీ భారతంలోకి వచ్చేసరికి కూడా అర్జునుడికి కూడా అటువంటిదే జరిగింది. అదే కథ ఈ లక్షణాపరిణయంలో శ్రీకృష్ణుడు కూడా మత్స్యయంత్రాన్ని కొట్టాడు. అది ఇంకా ఈయనకి అష్టభార్యలకు 80 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఒక్కొక్క ఆమెకు 10 మంది పిల్లలు ఉన్నారు. అట్లా లక్షణకు కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్తే మళ్ళీ సమయం వెళ్ళిపోయింది అయిపోయింది అంటారు. కాబట్టి కనుక లక్షణ కోసమని మత్స్యయంత్రాన్ని అర్జునుడు ఒక్కడే కొట్టల, కృష్ణుడు కూడా కొట్టాడు. కనుక ఇక్కడ నీడను చూస్తూ అక్కడ ఉన్నటువంటి చేపను, అది కదిలేటువంటి దానిని కొట్టడం అనేటువంటిది ఎటువంటి ఒక అద్భుతమైన విద్య, సూక్ష్మమైనటువంటి విద్య. కాబట్టి ఇహాన్ని చూస్తూ పరాన్ని కొట్టడం. అట్లా భగవతత్వం. శ్రీకృష్ణుడు మత్స్యయంత్రం అంటే ఊరికి పైన చేపను కొట్టాడనేది మామూలు కథ. దాంట్లో అంతరార్థం ఏమిటి అంటే నువ్వు దాని వంక చూసి కొట్టడం కాకుండా నువ్వు ఇక్కడే ఉండి దీని వంక అది నీళ్లలో దాని నీడను చూసి దాన్ని కొట్టడం. అటువంటిది లక్షణాపరిణయ విషయంలో చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అష్టమహిషి కళ్యాణంలో ఇది కూడా ఒక అంశము. లక్షణ అనేది ఇందులో ఏమీ అబద్ధం లేదు, నిజంగానే జరిగింది. మత్స్యయంత్రాన్ని కొట్టారు, ఆమెకు సంతానం కూడా ఉన్నది. ఇది లక్షణ కథ.